నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మనం 29th డివిజన్లో ఉన్నాము. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు వడ్డేపల్లి కాశీరామ్ గారు. వారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎలాంటి లక్ష్యంతో వస్తున్నారు మీరు? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి మొదటి కారణం ఏంటంటే, మేము మా వడ్డేపల్లి కుటుంబం నాతో కలిపి 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాం. మా తాతగారైన వడ్డేపల్లి కాశీరామ్ గారు, అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారు వడ్డేపల్లి కాశీరామ్, ఆయన పేరే నా పేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి 1960లో ఎంపీగా గెలిచారు, నల్గొండ ఎంపీగా గెలిచారు. 1967, 72 సంవత్సరాలలో అంటే 2 పర్యాయాలు రామన్నపేట ఎమ్మెల్యేగా చేశారు. మా నాన్నగారు కూడా తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీకే సేవ చేశారు. మా తాతగారి తండ్రి అంటే వడ్డేపల్లి ఫకీరయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీకే సేవ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్లు అని ఉంటుండే. అట్లా నాతోని కలిపి 4వ తరం. నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నా, కానీ వారు నన్ను గుర్తించడం లేదు. 2014 సంవత్సరంలో మేముంటున్న ఈ జమ్మలగూడ ఏరియా, లైన్వాడ ఏరియాలో కలిపి ఒక వార్డుగా చేసినప్పుడు రిజర్వేషన్ అయింది. అప్పుడు కూడా నేను వాళ్ళని అడిగాను, రిజర్వేషన్ వచ్చింది, నాకు మంచి కుటుంబ నేపథ్యం ఉంది, నేను కౌన్సిలర్గా నిలబడాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ కౌన్సిలర్ ఉన్నాడు, తనని కాదని మీకు ఇవ్వలేము, మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తనకు సపోర్ట్ చేయండి అంటే సరే అని చెప్పి చేశాము. కానీ గెలిచిన 2 సంవత్సరాలకే, అంటే 2014లో మున్సిపల్ ఎలక్షన్ అయితే 2016లో ఆయన పార్టీ మారిండు. అప్పుడు మారిన తర్వాత మేము టికెట్ ఇస్తే ఆయన గెలిచిన తర్వాత అందులోకి పోయిండు. కాబట్టి ఈసారి మీకు తప్పకుండా అవకాశం ఉంటుంది అని చెప్పారు. తర్వాత 2020 ఎలక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు కాంపిటీషన్ ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీలో నేను ఒక్కడనే ఉన్నా. కానీ అప్పుడు కూడా నా భార్య ప్రెగ్నెంట్ ఉందని, మీ వార్డులో గుట్టలు ఉన్నాయి, తను ఎక్కలేదు, కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ప్రచారం చేయకుంటే ఓట్లు పడవు అని ఏదో కారణం చెప్పి అప్పుడు కూడా నిరాకరించారు. అప్పుడు కూడా ఎన్నో రోజులు వాళ్ళని ఎంత ప్రాధేయపడినా, నా భార్య 8 నెలల గర్భంతో ఉండి వాళ్ళ కాళ్ళు మొక్కి 2 రోజులు మీరు ఇస్తేనే మేము వెళ్తాము, మీరు చెప్పినందుకే మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా అని చెప్పి బతిలాడినా వాళ్ళు అనుకున్నదే చేసిరు, కానీ మాకు ఇవ్వలే. తర్వాత వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఓడిపోయారు. ఆ ఓడిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు, లేదు ఈసారి మాత్రం అట్లాంటిది జరగదు, మీకు తప్పకుండా ఇస్తామన్నా. నేను అదే అంకుటిత దీక్షతో, అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన. తీరా 2025 వచ్చేసరికి రిజర్వేషన్ మారింది, ఎస్సీ నుండి జనరల్ అయింది కాబట్టి ఇతర సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి నాకు నిరాకరించి వేరే పార్టీలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, కాంగ్రెస్ సభ్యత్వం లేకున్నప్పటికీ అప్పటికప్పుడు ఆయన కండువా కప్పి ఆయనకు టికెట్ ఇచ్చారు. ఇట్లా 3 పర్యాయాలు నేను టికెట్ ఆశించి వాళ్ళ వైఖరితో విసిగిపోయి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాను. ఓకే, ఎలాంటి ఎజెండాతో వెళ్ళారు సార్? అంటే స్థానికంగా మీరు కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూనే ఉన్నారు, అంటే ప్రజల్లోకి గడప గడప వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు చెప్పుకుంటున్నారు మీకు వాళ్ళు? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. మా అమ్మమ్మ వాళ్ళది లైన్వాడ. అక్కడ మా వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. గెలిచిన వాళ్ళు కొన్ని పరిష్కరించారు, కానీ మేజర్ సమస్యలు తీర్చలేకపోయారు. నేను ఎప్పుడైనా అనుకునేది, నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని అనుకునేవాడిని. అదే ప్రకారంగా ఉన్న సమస్యలని మా మేనిఫెస్టోలో పెట్టుకొని, మెయిన్ మా లైన్వాడ ఏరియాలో కమ్యూనిటీ హాల్ లేదు, స్థలం ఉంది కానీ కమ్యూనిటీ హాల్ లేదు. ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణము, ఇంకొకటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పెద్ద మోరీ ఉంది. ఆ మోరీ ఎప్పుడో మా తాతల కాలంలో కట్టారనుకుంటా. దాన్ని శుభ్రం, ఆ మురుగు కాలువ శుభ్రం చేయకపోవడం, ఆ నీరు నిల్వ ఉండడము, ఆ పక్కన కట్టిన రాళ్ళు పడిపోవడం, అందులో ఆ చెత్త అంతా ఒక దగ్గర ఉండి కొన్ని సంవత్సరాలుగా మురుగునీరు అట్లనే నిల్వ ఉండి దోమలు పెరిగి అనారోగ్యాలకు గురవుతుంటారు. ఆ మోరీని శుభ్రం చేయించి, లైన్వాడతో పాటు కృష్ణానగర్లో కూడా ఉంది, ఆ రెండింటిని శుభ్రం చేయించి
వాటి మీద స్లాబ్ నిర్మాణం చేయాలనేది ఒకటి పెట్టుకున్నాము. అందులో మా వడ్డేపల్లి కాశీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ మా వార్డు ప్రజల కోసం, వాళ్ళకి ఏదైనా లోకల్ కానీ నాన్ లోకల్ కానీ అత్యవసరంగా ఉంటే ఫ్రీగా చేపిస్తాం. అట్లాంటి ఇంకా ఎన్నో పెట్టుకున్నాం. మా వార్డులో ఆటో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లవర్ డెకరేషన్ చేసేవాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు. వాళ్ళ కోసం కూడా ఎన్నో పెట్టాం, వాళ్ళకు ఫ్యూచర్లో అక్కర వచ్చేటట్టు. అంటే ఇప్పుడు పెయింటింగ్ పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పైకి ఎక్కి పని చేస్తుంటారు, ప్రమాదవశాత్తు జారి పడ్డా ఇంకేదన్నా వాళ్ళకి రిస్క్ అయినప్పుడు అలాంటి వాళ్ళకు ముందు జాగ్రత్తగా ప్రమాద బీమా ఒకటి, లైఫ్ ఇన్సూరెన్స్ మా సొంత డబ్బులతో చేయిస్తే వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఉంటుంది. ఎలక్ట్రీషియన్లు ఉంటారు, వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కొంతమంది నేను చూసిన నిచ్చెన వేయించి పడిపోవడం లేదా షాక్ కొట్టి కింద పడడం, కొన్ని చోట్ల చనిపోవడం, లేకుంటే ఇట్లా అంగవైకల్యం కలగడం లాంటివి జరుగుతున్నాయి. అట్లాంటివి కూడా నేను కొన్ని గమనించి ఆటో డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్ళు కూడా రిస్క్ తీసుకొని చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం అన్ని ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి పేపర్లు ఉండవు, ఫిట్నెస్ అని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ ఇతర కొన్ని రెన్యువల్ అవి ఉండవు. అట్లాంటి వాళ్ళ కోసం అన్ని పేపర్లు క్లియర్ చేయించి, వాళ్ళు రోడ్డు ఎక్కితే ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఓ వాళ్ళు ఎదురుపడ్డారంటే వీళ్ళు భయపడి వెనక్కి తిప్పుకోవడం లాంటిది వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ధైర్యంగా వెళ్ళాలి. అట్లాంటి సమస్య లేకుండా నేను చేస్తానని మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. నన్ను గెలిపించి తప్పకుండా చేపిస్తాను. చాలా పెద్దగా పెట్టారు మేనిఫెస్టో అన్నది, 22 అంశాలు ఉన్నాయి. అసలు ఇందులో చాలా ఉంది. అసలు జాబ్ మేళాలని, ఓపెన్ జిమ్లని, మున్సిపల్ సిబ్బందికి ప్రతి నెల హెల్త్ చెకప్లు, పేద యువతల వివాహాలకు ఆర్థిక, ఇవన్నీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తుంటే వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఆల్రెడీ అందులో సగం మేము చేసినే ఉన్నాయి. పేద యువతుల వివాహానికి అయితే ఏంటి, ఏదన్నా మోరీలు ఇబ్బంది ఉన్నప్పుడు, ఇతర లైట్లు, వీధి దీపాలు, మంచినీరు రాకున్నా వాటర్ వర్క్స్ వాళ్ళతో మాట్లాడి చాలా చేశాం. నేను నాకు పదవి ఉన్నా లేకున్నా మనకున్న పరిచయాలతో చాలా చేసినాను కాబట్టి అవి మాకు అంత ఇబ్బంది కాదు. వాటన్నిటిని పరిష్కరిస్తాను. గుడిలు అయినా దర్గాలైనా పాతకాలంలో నిర్మించినవి ఉన్నాయి, కొన్ని అలాగే శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని గుళ్ళు. వాటన్నిటిని పునరుద్ధరించి అభివృద్ధి చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఆ సమస్యలన్నిటి మీద అవగాహన ఉంది. వాటన్నిటిని తప్పకుండా నెరవేరుస్తా. అంటే మీరు డోర్ టు డోర్ ప్రచారం వెళ్తున్నారు కదా, డైలీ వెళ్తున్నారు అంటే రోజుగా, ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజల స్పందన, ఇవన్నీ పెట్టారు, ఇన్ని పెట్టారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది అసలు మీకు? వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం అందరి రాజకీయ నాయకుల్లాగా గొప్పలకు పోయి అమలు చేయలేని వాగ్దానాలు కావు, అవి అమలు చేయగలిగేవే. అటు ప్రభుత్వం నుండి అయినా లేకుంటే సొంతంగా అయినా చేయవచ్చు, అవి సొంత డబ్బులతోనైనా చేయవచ్చు. నేను ఆల్రెడీ చాలా చేశాను కాబట్టి వాళ్ళు కూడా ఈయన చెప్పకముందే చేసిండు కాబట్టి ఇవన్నీ తప్పకుండా చేస్తాడని వాళ్ళకు నమ్మకం ఉంది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. రేపు ఫిబ్రవరి 13వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపులో నేను ఘన విజయం సాధించబోతున్నాను. అంటే ఇప్పుడు అధికార పార్టీ నుంచి కానీ వేరే పార్టీ నుంచి కానీ ఫండ్స్ వస్తాయి అనుకుంటారు కదా, మరి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు కదా, మరి ఇలా ఇవన్నీ చేయగలరనే కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉందా ప్రజలకి? ఉన్నది. ఇన్ని రోజులు చేసింది కూడా నేను నా సొంత డబ్బులతోనే చేశాను, ఏ పార్టీ ఫండ్ కానీ ఇంకేదన్నా కాదు. నేను చేసిన వరకైతే పార్టీతో సంబంధం లేకుండానే చేశారు ఇన్ని సంవత్సరాలు కూడా సేవ. నేను కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూనే ఎవరికి అవసరం ఉన్నా, అంటే నా వార్డులో ఏ సమస్య ఉన్నా నా సొంత డబ్బులతో తీర్చిన. అంటే ప్రత్యర్థులు చాలా ఉన్నారు కదా ఇక్కడ, అధికారంలో ఉండి చాలా విధంగా ఉన్నారు కదా, మరి వారి పోటీని ఎలా తట్టుకోగలుగుతారు మీరు అసలు? నాకు ముఖ్యంగా కలిసి వచ్చే అంశం ఏంటంటే మేడం, నేను స్థానికుణ్ణి, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే ఉంటున్నా. ఇతర పార్టీల వాళ్ళకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు మిగతా ప్రత్యర్థులు ఎవరైనా సరే ఒకప్పుడు ఎప్పుడో ఇక్కడ ఉండి పోయినారంట వాళ్ళు, ప్రజెంట్ ఇప్పుడు ఎవ్వరు ఉండట్లేదు ఇక్కడ. మీరు ఏ అభ్యర్థి గురించి అయినా తెలుసుకోండి. స్థానికంగా ఉండేది నేను. మా వార్డు లాస్ట్లో ఉన్న బషీర్బాగ్, కృష్ణానగర్ ఏ ఏరియా వాళ్ళైనా నడుచుకుంటూ వస్తే నా ఇల్లు 10 నిమిషాల్లో వస్తుంది. ఇతర అభ్యర్థులు ఎవరైనా సరే ఎక్కడో ఈ మూలకి ఆ మూలకి, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు ఎక్కడో ఉంటున్నారు.
అంటే ఇప్పుడు మీరు కొంచెం ప్రచారాలకు వెళ్తున్నారు కదా, ప్రధానంగా మీరు పెట్టుకున్న మేనిఫెస్టో కాకుండా మీరు చేద్దామనే కాకుండా వారి నుంచి కొత్తగా మీకు ఏమైనా మాకు ఇది కావాలి అని వస్తుందా ఏమైనా? వస్తున్నాయి మేడం. కృష్ణానగర్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఇల్లు లేవు, ఒకటే రూము 2 రూములు, అంటే చాలా చిన్న ఇల్లులు, స్థలం కూడా చిన్నగా ఉంది. వాళ్ళ నుంచి వస్తున్నది ఒకటే, మాకు ఇల్లు లేదు, వీలైతే ఎక్కడైనా కట్టించి ఇవ్వండి, మాకు ప్రధాన సమస్య అదే. ఒక్క ఇంట్లో 3-4 జంటలు కాపురం ఉంటున్నాము, మాకు అది ఒకటి ఇబ్బంది ఉందని చెప్తున్నారు. మెయిన్ ఈ మోరీ విషయాలే చెప్తున్నారు. మోరీ అంటున్నారు, ఈ యువతకు ఉపాధి లేదు, అది ఏదైనా చేయండి అని చెప్పి అట్లాంటి సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారా? అంటే ప్రధానంగా ఇక్కడ మహిళలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? మహిళలకు ముఖ్యంగా స్వయం ఉపాధి లేదు. ఆ స్వయం ఉపాధి కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు చాలా అంటే 4వ తరం అంటున్నారు, రాజకీయాల్లో చూస్తున్నాం చాలా సింపుల్గా ఉన్నారు, సేవ అంటున్నారు, అసలు ఎలా సాధ్యం అవుతుంది మీకు తెలుసుకోవచ్చా? మేము సేవ చేయాలనుకుంటే మనసులో ఉండాలి, చేయాలనుకునే గుణం ఉండాలి, డబ్బులతో పని ఉండదు. ఒకప్పుడు మా తాతగారు ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము, అంటే నేను పుట్టలేదప్పుడు, ఏమంటారు, ఒక రాయల్ ఫ్యామిలీ లాగా ఉండేది. మంచి మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి ప్రధాన మంత్రులు కూడా మా ఇంటికి వచ్చిపోయినారు. పివి నరసింహారావు గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళంతా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు. అంటే అప్పటికి ప్రధానమంత్రి కాకుండా వచ్చి పివి నరసింహ గారు మా తాతగారి కోసం వచ్చిపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఓడలు బండ్లు అవుతాయన్న సామెత మా విషయంలో నిజమైంది. తర్వాత మా నాన్నగారు కూడా, అంటే 1973లో మా తాతగారు 2వ ఎమ్మెల్యే అయిన సంవత్సరానికే చనిపోతే మా నాన్నగారికి కూడా టికెట్ రానియకుండా అప్పట్లోనే రాజకీయం చేసారు. మా నాన్నగారు చాలా కృంగిపోయారు, టికెట్ రాకుండా ఆయన కాంగ్రెస్ పార్టీకే సేవ చేసారు. ఆర్థికంగా మేము చితికిపోయినాం. డబ్బులు ఉంటే ఒకలాగా ఉండాలి, లేనప్పుడు ఒకలాగా ఉండాలి అనేది లేదు. ప్రజల సమస్యలు ఏంది, డబ్బు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుందని నాకు తెలుసు కాబట్టి నాకున్నంతలోనే సేవ చేసేది. అందులో మా తాతగారి పేరు ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియదు. ఒక 60 ఏళ్ళ పైబడిన వారైతే అందరూ గుర్తుపడతారు మా తాతగారిని, మా నాన్నగారిని. వాళ్ళందరి పేరు మళ్ళీ అందరూ తెలుసుకోవాలని వారి పేరు మీద ఫౌండేషన్ పెట్టి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివే యువతుల చదువుకి సహకారం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా ఇంకేదున్నా చాలా చేస్తున్నాం. అనాథ ఆశ్రమాలకు కావాల్సిన అన్నదానాలు, ఏవైనా బట్టలు, వాళ్ళు ఏదన్నా ఎండాకాలంలో కూలర్లు ఎన్నో అందించారు. అట్లా సేవాగుణం చేయాలని మనసులు ఉండాలండి, డబ్బులు ఉండేది కాదు, మనసు ఉండాలి. అదే మరి కాంగ్రెస్ నుంచి టికెట్ రాలేదు, ఇప్పుడు మీరు అనుకున్న పార్టీ నుంచి టికెట్ రాలేదు, రాకపోయినా మీరు ఇండిపెండెంట్గా వేస్తున్నారు, అసలు మీకు ఎలా ఉంది? అసలు తర్వాత ఎజెండా ఏంటి అసలు మీది? టికెట్ రానందుకు చాలా బాధ ఉంది. ఒకసారి కాదు 3 సార్లు రాలేదు. సరే, వాళ్ళ కారణాలు వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రతిసారి నన్నే మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసం చేసినంత మాత్రాన నేను పుట్టి పెరిగిన, నేను నమ్ముకున్న ప్రజలైతే నన్ను మోసం చేయరు. వాళ్ళకి తెలుసు నేను ఎట్లాంటి, నా పనితనం ఏందనేది తెలుసు. ప్రజాబలం ముందు అధికార బలం కానీ, ధనబలం కానీ, మంది బలం కానీ ఏది పనిచేయదు. ఓటు వేసి గెలిపించేది ప్రజలు, న్యాయ నిర్ణేతలు వాళ్ళే. కాబట్టి నేను వాళ్ళనే నమ్ముకున్నా, నన్ను ఆదరించి గెలిపిస్తారు. వాళ్ళు నన్ను ఇండిపెండెంట్గా గెలిపించిన తర్వాత నేను అనుకున్నవన్నీ నెరవేర్చడానికి 100% ప్రయత్నిస్తాను. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ టైంలో కానీ ఇంకేదో టైంలో కానీ చాలా మందికి చాలా సేవ చేశారంట, స్పెషల్గా కానీ పర్సనల్గా కానీ. వాటి గురించి మాకేమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా మేడం. 2020 ఫిబ్రవరిలో కరోనా స్టార్ట్ అయింది అనుకుంటా. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలు బయటికి వెళ్తుంటే ఆ కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పి, నాకు కరెక్ట్ గుర్తులేదు, మార్చి 23, 2020లో లాక్డౌన్ పెట్టింది. ఆ లాక్డౌన్ స్టార్ట్ అయిన వారం 10 రోజులకు ప్రజాజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళకి ఎట్లయినా నెల జీతం వస్తుంది, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళకు పూట గడవదు. ఏమంటారు, రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, వాళ్ళు పని చేస్తేనే పైసలు. అట్లాంటిది ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కూడా భయపడి ముందుకు రాకపోయిన పరిస్థితుల్లో మేము అప్పుడు కూడా టికెట్ ఆశించినాం. 2020 జనవరిలో మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది. ఈ లాక్డౌన్ అనేది మార్చిలో స్టార్ట్ అయింది 2020లో. కానీ మేము రాజకీయం కోసం కాకుండా
ఒక 6 మంది సభ్యులం, నేను, ఆర్ల సూర్యప్రకాష్, మేదరి తేజ, పెరపాక శ్రీకాంత్, మొహమ్మద్ జానీ పాషా, బోయ దుర్గాప్రసాద్, 6గురం కలిసి ఇట్లా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మన వార్డు ప్రజలకు, మన వార్డు వాళ్ళకే కాదు మిగతా ప్రజానికానికి కూడా మన వంతు సహాయం చేయాలని మా సొంత డబ్బులు, ఇతర దాతలు ఎవరి దగ్గరనైనా డబ్బులు సేకరించి ప్రతిరోజు కూరగాయలు, బియ్యం, నిత్యావసర వస్తువులు, మాస్కులు కూడా సేకరించి ఇంటింటికి తిరిగి ఇచ్చేది. వాళ్ళకు ఒకటే చెప్పేది, మీ దగ్గర డబ్బులు లేక మేము ఇవ్వట్లేదు, సరే డబ్బులున్నా లేని వాళ్ళకైనా మీరు బయటికి వెళ్తే ఆ వైరస్ అనేది వ్యాప్తిస్తుంది కాబట్టి మీరు రాకండి. ఈ వీటితో మీకు ఒక 2 రోజులు గడిచినా చాలు, మీరు బయటికి రాకుండా ఉంటే ఆ వ్యాధిని మనం నిరోధించవచ్చు అని చెప్పి వాళ్ళందరికీ మేము సాయం చేసినాం. వార్డనే కాదు మేడం, కులం చూడలే, మతం చూడలే, వార్డులో ప్రతి ఇంటికి చేరవేసినాం. 100కు 99% చేరవేసినాం. అప్పుడు మేము మానవత్వంతో చేసినాం, రాజకీయం చేయలేదు. ఇప్పుడు మేము పోతుంటే మేము మర్చిపోయిన సందర్భాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. వచ్చారు, మాకు అండగా నిలిచిర్రు, ధైర్యం చెప్పారు, అవన్నీ మాకు గుర్తున్నాయి. ఒక రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణమే అది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిలిస్తే కాదు, పిలవకున్నా తెలుసుకొని వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని వచ్చి తీర్చినోడే నిజమైన రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు అని వాళ్ళు చెప్పి, మీరు చేసింది మీరు మర్చిపోయిండొచ్చు కానీ మాకు గుర్తుంది, ఆ సేవను మేము గుర్తిస్తాం, మీకు అవసరం వచ్చినప్పుడు మేము తప్పకుండా మీకు అండగా నిలుస్తున్నామని వాళ్ళు హామీ ఇస్తుంది. ప్రత్యర్థుల నుంచి విమర్శలు కానీ, ఎదుర్కోలు కానీ, ఈ సవాళ్ళను కానీ ఎలా స్వీకరిస్తున్నారు మీరు? ప్రత్యర్థుల నుండి సవాళ్ళు, విమర్శలు నాకేం రావట్లేదు మేడం, ఎందుకంటే నన్ను ఏలెత్తి చూపించడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈయనకు ఇదొక తక్కువ ఉంది, ఈయనది ఇదో బలహీనత ఉందని చెప్పి నన్ను వాళ్ళు ఏం విమర్శించలేరు. ఎందుకంటే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నేనేందనేది తెలుసు. ఇప్పుడు ఒక పార్టీ మీద అభిమానంతోనో లేక ఒక వర్గం మీద అభిమానంతో వాళ్ళెమ్మడి తిరుగుతున్న వాళ్ళకి కూడా నేనేందనేది తెలుసు కాబట్టి నన్ను ఓపెన్గా విమర్శించారు. సరే లోపల విమర్శించినా నాకు పెద్ద అది ఏం లేదు, కానీ నా వెంట ఉండే వాళ్ళని కూడా కొంచెం మభ్య పెట్టాలని చూసిరు. కానీ వాళ్ళకి ఎవరేందనేది తెలుసు కాబట్టి వాళ్ళు వాటన్నిటినీ లైట్గా తీసుకున్నారు. మేము ఆయనతోనే ఉంటాము, ఆయన మంచి అయినా చెడైనా ఆయనతో పాటే ఉంటాం. ఆయన లెక్కెమ్మటి ఉంటాడు, ఆయన పార్టీ మారలేదు, ఎవరి నోరు కొట్టి టికెట్లు తెచ్చుకోలేదు, తప్పుడు దారిలో నడవలేదు అని చెప్పి నన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళంతా నా అమ్మటి ఉన్నారు. ఇప్పుడు 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక ప్రముఖ పార్టీలో సేవలు చేస్తూ ఉన్నారు. పార్టీలో మిమ్మల్ని ఇంత అణచివేయడానికి కారణాలు ఏంటి? నాయకులు అనుకోవచ్చా, పార్టీ నుంచి అనుకోవచ్చా? అధికార పార్టీ అయితే డెఫినెట్గా కాదు మేడం, అది కేవలం నాయకులే. ఎందుకంటే పార్టీ మా కన్న తల్లి, పార్టీ మాది, ఇప్పుడున్నోళ్ళది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మేమంటేనే కాంగ్రెస్ పార్టీ, మాతోనే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది. ఇప్పుడున్నోళ్ళు ఎవరు కూడా అచ్చం కాంగ్రెస్ వాళ్ళు కాదు. మీరు తెలుసుకోండి, కాడేడ్లు అంటే ఎప్పుడుంది? ఒక 80 ఏళ్ళ కిందనో 90 ఏళ్ళ కిందనో ఉంది. అంటే మా ముత్తాత గారు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి మా తాతగారు ఎంపీ అయింది కూడా వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎంపీ స్థానం ఖాళీ అయింది, వీళ్ళ అబ్బాయి చదువుకుండు అంటే వడ్డేపల్లి కాశీరామ్ గారు విద్యావంతుడు, మంచి నాలెడ్జ్ ఉందని చెప్పి ఆయన ఉర్దూ టీచర్ ఉన్నప్పుడు కూడా ఆయనని ఉద్యోగ విరమణ VRS ఇప్పించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఘన విజయం సాధించిండు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ వార్డులో ఒక వర్గానికి సంబంధించిన ఓట్లే ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. ఆ విధంగా కానీ మీకు టికెట్ రాకుండా ఉండడానికి కారణం అయి ఉండొచ్చా? అదేం కారణం కాదు మేడం, కావాలని రిజర్వేషన్ మార్చిర్రు. నల్లగొండ టౌన్లో 7 SC వార్డులు ఉన్నాయి. ఒక 6 నెలల క్రితం ఏమన్నారు, రిజర్వేషన్లు మారుతున్నాయి రోస్టర్ పద్ధతిలో. ప్రజెంట్ ఉన్న 7 SC వార్డులు మారి ఇతర ఏరియాల్లో ఉన్న SCలు ఎక్కువ అధికంగా ఉన్న వార్డులు రిజర్వేషన్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు పెద్ద బండగొల్లగూడలో SCలు ఎక్కువ ఉన్నారు, అక్కడ అవుతుంది. మాన్యం చెల్క అన్నారు, అక్కడ అవుతుంది అన్నారు. అట్లా కొన్ని అంటే ఇప్పుడు ఫస్ట్ ఉన్న 7 జరిగి 8 నుంచి 14, తర్వాత ఇంకోసారికి 14 నుంచి 21, ఇట్లా రోస్టర్ పద్ధతి రొటేషన్ పద్ధతిలో అవుతుంది అని చెప్తే సరే మేము కూడా ఏమనుకున్నామంటే మారేదాని గురించి ఎవరు ఏం చేయలేము. అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం ప్రకారం అందరికీ అవకాశాలు రావాలని రాసిండు. మేము కూడా అదే అనుకున్నాం, సరే అందరికీ అవకాశం రావాలనుకున్నాం. కానీ
ఆ పాత ఎస్సీ ఏవైతే 7 వార్డులు ఉన్నాయో ఆ 7 వార్డులలో 6 వార్డులు అట్లనే ఉండి కేవలం మా 29వ వార్డు ఒక్కటి మాత్రమే జనరల్ అయింది. అందులో మళ్ళీ పక్కనున్న వార్డులు ఉన్న కొన్ని వేరే వర్గం వాళ్ళ ఓట్లు తెచ్చి ఇందులో కలిపిరు. వాళ్ళే అంటున్నారు 82 90 దాకా మీ వార్డులోకి వచ్చాయని వాళ్ళే వెతుక్కొని పోయారు. ఇట్లా సరే అది అనుకోకుండా జరిగిన కావాలని రిజర్వేషన్ మార్చిరు. రిజర్వేషన్ మార్చినంత మాత్రాన ఎస్సీలకు ఇవ్వాలని లేదుగా మేడం. ఎవరు అందరికీ అవసరం ఇవ్వాలనుకుంటే ఎస్సీకి ఇవ్వచ్చు. జనరల్లో ఎస్సీలు గెలిచిన వార్డులు చాలా ఉన్నాయి. కాకుంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఇండిపెండెంట్గా నిలబడే అవకాశం ఇట్లాంటివి జరుగుతాయని ముందు చూపుతోనే ఇట్లాంటి ఒక ఇండిపెండెంట్ అనేది పెట్టిండు. మేము కూడా దాన్నే వినియోగించుకొని ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం. వాళ్ళు కావాలని చేసింది అది, దానికి మేమేం బాధపడట్లేదు, ముందుకెళ్తాం. మీరు 22 మేనిఫెస్టో ఇచ్చారు కదా, ఇందులో ప్రధానంగా మీరు గెలిచిన వెంటనే చేసే పనులేంటి? చేసే ఫస్ట్ పని పెద్దమోరి శుభ్రం చేయడం మీద దృష్టి పెడతామండి. వీలైనంత తొందరగా ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం. అందరి సహకారంతో అందరినీ కలుపుకపోయి ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందు పెద్దమోరిది చేస్తాం. లైన్ వాడ కృష్ణనగర్లో ఉన్న మోరి స్లాబ్ వేయించడం. ఇంకా చివరగా మిమ్మల్ని డివిజన్ ప్రజల గురించి మీరు చెప్పదలుచుకున్న ముఖ్య సందేశం. 29వ డివిజన్ ప్రజలందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలైన కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానికుడినైనా నన్ను ఆదరించండి. నా గుర్తైన గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. నేను ఎన్నో ఏళ్ళుగా మీ అందరి మధ్యలో ఉంటూ మీలో ఒకటిగా ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ మీరు చెప్పకుండా తెలుసుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించిన నేను స్థానికంగా ఉంటాను. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ ఉందని నేను ఎప్పుడు కూడా రాజకీయం చేయాలని రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు రాజకీయం చేస్తూ మనమంతా ఒకటి వాళ్ళు వేరు అని చెప్పి వేరు చేస్తున్నారు. కానీ కరోనా టైంలో ఎక్కడ పోయింది ఈ మతం, ఎక్కడ పోయింది కులం, ఎక్కడ పోయింది? మీరు ఒక్కటి ఆలోచించండి. అప్పుడు ఎవరు ఒక్క మతానికి సంబంధించి మేము ఎవరికి అది చేయలేదు, ప్రతి వారికి సాయం చేసినాం. కులం, మతం, ప్రాంతం చూడలేదు, ప్రతి ఒక్కరిని ఆపదలో ఉన్నారనుకున్నాం. కరోనా వస్తే ఒక్క వర్గానికే రాదు, మనిషి అన్న ప్రతి ఒక్కడికి వస్తుంది. మేము మతం చూడలే, మానవత్వం చూసుకున్నాం. రాజకీయం కోసం చేయలేదు, రాజకీయం చేసేటప్పుడే రాజకీయం చేస్తాం, పుట్టప్పుడు చేయం. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. కరోనా అనే కాదు, ఇతరప్పుడు కూడా మీకు అన్ని అవసరాలకు ఆదుకున్నా, మీ మంచి అయినా చెడైనా ఇక ముందు కూడా అట్లనే ఉంటా. కాబట్టి మంచి చెడు ఏదో తెలిసిన మీ అందరూ విఘ్నతతో ఆలోచించి ఫిబ్రవరి 11వ తేదీ జరిగే ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్తూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన మన వడ్డేపల్లి కాశీరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటుంది మన ఎంవై మీడియా. చూస్తూనే ఉండండి ఎంవై మీడియా నల్గొండ.